ఈ వర్షాకాలంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని డెంగ్యూ నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరుకొండ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జ్ఞానచంద్ర అన్నారు. జాతీయ మాసోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పీఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కుంచె వినోద్ అధ్యక్షతన పీహెచ్సీ నుండి డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ జ్ఞానచంద్ర ప్రారంభించి మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం దోమకాటు వల్ల వస్తుందని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, అలాగే ఇంటి ముందు నీటి కుంటలు లేకుండా చూసుకోవాలని, దోమల ఆవాసాలను గుర్తించి రసాయనాలు జల్లి నిర్మూలించాలని సూచించారు. ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎవరికైనా జ్వరం, ఒళ్ళునొప్పులు ఎక్కువ ఉన్నా, ఒంటిపై దద్దులు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్సీలో చూపించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి ఎస్ భాస్కర్, కోశాధికారి బిహెచ్ శివకుమార్, చెల్లా గంగాధర్, వి సత్యానందం, అమరశెట్టి ప్రసాద్, కరివంశీ, పట్నాయకుని శ్రీనివాస్, మల్లేష్, జోగారావు, బిశ్వాస్ సభ్యులు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం, చేయి కలుపుదాం, దోమలను నిర్మూలిద్దాం, డెంగ్యూ వ్యాధిని అరికడదాం, దోమలను నిర్మూలిద్దాం, డెంగ్యూ వ్యాధిని అరికడదాం, చేయి కలుపుదాం, డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం, చేయి కలుపుదాం, డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం. ఇంకా ఓకే అలా ఉన్నాం. ఇంకా కొద్దిగా ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. మనం జూలై 1 నుండి జూలై 31 వరకు డెంగ్యూ వారోత్సవాలు అనేది మనం జరుపుకుంటున్నాం. దానికి సందర్భంగా ఇప్పుడు పిఎంపీ యూనియన్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ డెంగ్యూ ర్యాలీని చేయడం జరుగుతుందన్నమాట మన పిహెచ్సి కోరుకొండలోని. సో ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎలా వస్తుందంటే ఒక దోమ వల్ల వస్తుంది, ఏజిస్ ఈజిప్టి అనే దోమ వల్ల. సో మనం మెయిన్గా ఎప్పుడైతే దోమ అనేది లేకుండా ఉంటుందో అప్పుడు మనకి డెంగ్యూ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. మెయిన్గా దీనికి హై ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా బాడీ పెయిన్స్ కానీ, ర్యాషెస్ ఇలాంటి కొద్దిగా మైల్డ్గా ఫస్ట్ సిమ్టమ్స్ అనేది 1 వీక్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనం దీన్ని ముందుగానే అరికడితే కనుక సీరియస్నెస్ అనేది లేకుండా ఉంటుంది. లేదంటే కనుక మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. అది సివియర్ అయిపోయిందంటే చాలా ఫ్యాటల్ ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మెయిన్గా మైల్డ్ సిమ్టమ్స్ ఏదన్నా ఉన్నా సరే మినిమం మనకు సిమ్టమ్స్ని బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. దీనికి సెపరేట్గా ట్రీట్మెంట్ అనేది పూర్తిగా లేదు కాబట్టి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. హై ఫీవర్ ఇలాంటి ఎక్కువ వచ్చినప్పుడు మనం ఫ్యాటల్ డిసీజెస్ కానీ ఇలాంటి ఫ్యాటల్ ఇన్ఫెక్షన్స్ దాకా వెళ్లకుండా డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు అనమాట దీన్ని. సో అంతవరకు వెళ్లకుండా ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి అందరికీ కూడా మంచిదన్నమాట. ఏ ఆహారం తీసుకోవాలంటారు? క్లైమేట్ని బట్టి మనకు జనరల్గా ఎక్కువగా డీహైడ్రేషన్ అనేది హై ఫీవర్ వస్తూ ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. బాగా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలన్నమాట. అది తీసుకోవడం వల్ల ఫీవర్ కానీ ఇలాంటివి కొద్దిగా తగ్గి మనకి వీక్నెస్ అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఫ్రైడే కూడా ఫ్రైడే డ్రై డే అనేది ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం అనమాట. దోమ పుట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఫ్రైడే మనం చేస్తూ ఉంటాము. దాన్ని బట్టి కూడా డెంగ్యూ వ్యాధి కానీ ఇదే అనే కాదు ఏ వ్యాధి కూడా మస్కిటో డిసీజెస్ ఏది కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఇలాగా పిఎంపీ యూనియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పిహెచ్సి కోరుకొండలో చేయడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. ఈరోజు కోరుకొండ పిఎస్సి నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపీ అసోసియేషన్ కోరుకొండ మండల శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం వేళ స్టేట్ అంతా కూడా జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాల్లో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పిఎంపీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రావడానికి మూల కారణమైనటువంటి దోమల నివారణకి
పరిసరాలు పరిశుభ్రత తీసుకోవడం, పరిసరాలు ఎక్కడ కూడా నీటి కుంటలు లేకుండా, ఎక్కడ నీళ్ళు నిల్వలు లేకుండా చూసుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడడానికి మనం అందరం చూసుకోవాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మన పిఎంపీలు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక వైద్యంతో పాటు ఈ డెంగ్యూ మీద కూడా అవేర్నెస్